కార్యక్రమంలో పాల్గొని ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాం, కీర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవా, నువ్వు మా కొరకే భూలోకంలో జన్మించారు, మమ్మల్ని అందరినీ బలపరచడానికి వచ్చారు, నీ కోసం ఉంటావయ్యా, నీ బిడ్డగా ఉంటావయ్యా అని ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారిని మన జీవితాల్లోకి ఆహ్వానిస్తూ దేవుణ్ణి ఘనపరిచేవారుగా మనం ఉంటూ ఉన్నాం. అందుకని ఈరోజు ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు యేసు ప్రభుల వారు జన్మించారో తెలియపరుస్తున్నారు. నేను దేవుడినై ఉన్నాను, దేవుడినే, కానీ మీకోసం అనగా మానవాళి కొరకు, మనుషుల కొరకు నేను మనిషిగా మారాను, శరీరాన్ని ధరించుకున్నాను. నా తండ్రి నాకు ఒక శరీరాన్ని అమర్చాడు, దాని ద్వారా నేను మీలోకి వచ్చా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని దర్శించాలి, మీతో ఉన్న సమస్యలకు పరిష్కారం చేయాలి నేనని దేవుడే మానవుడిగా మనిషిగా భూలోకంలోకి అవతరించారు అన్న విషయాలు వరుస క్రమములు నేర్చుకుంటూ ఉన్నాం. అంటే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు మనం గమనించుకునే వారిగా ఉండాలి. అందుని బట్టి మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చదవండి అమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. చాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుకున్న పేరు ఏమిటి అని ధ్యానిస్తున్నాం మనం. ఒకటి, ఆయన పేరు వాక్యము అని ధ్యానించాం. రెండవది, ఆయన పేరు పరలోకపు రాజు అని ధ్యానించాం. మూడోది, ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని ధ్యానించాం. ఈ వారానికి అవసరమైన వాక్యాన్ని ఈరోజు నేను మాట్లాడుతున్నా. మనకి ఈ చివరి వచ్చే మనం ఈ క్రిస్మస్ ధ్యానాల్లో చివరి వారం ఉన్నాం మనం. అందుకని ఈ వారానికి సంబంధించినటువంటి పేరుని ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఈ వారంలో మనం ఆయనకున్న పేరుదంటే లోక రక్షకుడు, రక్షణ. రెండు భాగాలు. ఒకటి రక్షకుడు, రెండు రక్షణ. రక్షకుడు ఎందుకు అయ్యాడు, రక్షణ ఏంటి, ఈ రెండు తేడాలని మనం తెలుసుకోవలసిందిగా మనం చేస్తున్నాను. లోకములో దేవుని వాక్యం బోధిస్తున్న ఈ వాక్యాలు చాలా సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం మనం. దూత వచ్చి గొల్లలతో మాట్లాడింది. ఏం మాట్లాడింది? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పింది ఆమె. దూత ఏమో నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు అని చెప్పింది. ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షకుడు అని. ఇప్పుడు యేసు ప్రభుకున్న పేరులో మరొక పేరు ఏంటంటే రక్షకుడు. నేడు మీకు రక్షకుడు పుట్టాడు అని రాయబడింది. అది ప్రకటించింది. ఎవరికి రక్షకుడు? ఎవరి కోసం పుట్టాడు రక్షకుడు? ఎవరికి రక్షకుడు, ఎవరి కోసం రక్షకుడుగా పుట్టాడు అన్న విషయాలు అర్థమైతే రక్షణ ఎందుకు వచ్చింది అని తెలుస్తుంది మనకి. ఈ భేదం గమనించాలి. రక్షణ అనే పేరు వేరు, రక్షకుడు అని దానికి రెండు అర్థాలు వేరు వేరుగా ఉంటాయి. ఇక్కడ వాక్య దూత చెప్తుంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు పుట్టింది ఎవరి కోసం? ఎవరు రక్షకుడు ఈయన? ఎవరికి ఈయన రక్షకుడు? అర్థం చేసుకోవాలంటేనే మనకి ఈ ముగింపు కూటములో మనం యేసయ్య ఎవరి కోసం పుట్టాడో తెలుసుకుంటాం మనం. అందుకని వాక్యం అంటుంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఆయన పేరు యేసు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు యేసు లేక రక్షకుడు. ఈ రక్షకుడు ఎవరికి పుట్టాడు, ఎందుకు పుట్టాడు అంటే వాక్యం ఉంది. ఎవరికి రక్షకుడయ్యా? ఈ రక్షకుడు ఎవరి కోసం అంటే లేఖనాల్లో 9 విషయాలు రాయబడ్డాయి. అది వారమంతా ధ్యానం చేద్దాం. ఒకటి, మనుషులందరికీ రక్షకుడు అని రాయబడి ఉంది. మనుషులు లోకంలో ప్రతి మనిషికి
ఆయన రక్షకుడిగా వచ్చాడు. ప్రతి మనిషిని రక్షించడానికి వచ్చాడు. మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షించబడాలి, రక్షించాలి నేను. అది నా ప్రణాళిక, నా తండ్రి ప్రణాళిక. అందుకొరకే నేను పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చాను నేను. ఎందుకయ్యా అంటే ఎవరికి రక్షకుడు? ఈయనెవరు రక్షకుడు అంటే మనుషులందరూ రక్షకుడు. మనుషులందరినీ రక్షించాలి, మనుషులందరూ రక్షకుడు అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. లేఖనాలు చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ చూద్దాం. 1 తిమోతి. మనుషులందరికీ రక్షకుడు రాగమ్మా. మనుషులందరికీ రక్షకుడు అంటే ఆయన సర్వమానవాళిలో ప్రతి మనిషికి, మనుషులందరికీ ఆయన రక్షకుడు. దూత చెప్పింది, నేడు మీకు రక్షకుడు పుట్టాడు. ఎవరి రక్షకుడు? ఎవరి కోసం పుట్టాడంటే మనుషులందరి కోసం, మనుషుల కోసమే. ఈ మనిషి కోసం ఒక దేవుడు పరలోకములో నుంచి భూలోకానికి వచ్చింది. రావలసిన అవసరం ఏంటయ్యా? ఒక మనిషి కోసం, ఒక మానవుని కోసం దేవుడే అవతారమూర్తిగా భూలోకంలో కన్య మరియమ్మ గర్భములో గుండా జన్మించి కుమారుడుగా అవతరించి లోకంలో ఉన్న ప్రతి మనిషి కోసం అంత గొప్ప త్యాగము చేయవలసిన ఆవశ్యకత ఏమిటి? ఎందుకు? మనుషులకే దేవుడు ఆయన, మనుషులకే రాజు ఆయన, మనుషులకే కుమారుడు ఆయన. ప్రతి మనిషిని రక్షించుకోవాలి నేను. ఏమయ్యారు మనుషులు? మనుషులు ఏమయ్యారు? మనిషిగా లేడా? మానవుడుగా లేడా? యేసయ్య మాట ఏమిటి మరి? నేను మనుషులందరికీ రక్షకుడు అంటే ఆయన. ప్రతి మనిషి రక్షించుకోవాలి, అది వారి రక్షకుడు ఆయన. ఏమైందంటే మనుషులందరూ కోసం ఎందుకే రక్షకుడుగా పుట్టాడంటే మనుషులందరూ దారి మరచి జీవిస్తూ ఉన్నారు అన్నాడు. ఎందుకయ్యా మనుషులకే రక్షకుడు అయ్యా నువ్వు? మనుషులందరినీ రక్షిస్తావయ్యా నువ్వు? మనుషుల కోసమే నువ్వు రక్షకుడుగా పుట్టావయ్యా అంటే దేవుని వాక్యం అన్నది. ఎందుకంటే ప్రతి మనిషి దేవుని మార్గమును విడిచిపెట్టేసి, దేవుని మార్గాన్ని తిరస్కరించి వేరొక మార్గములో ప్రయాణం చేస్తూ మార్గము మరచి తిరుగుతున్నాడు. అందుకని మార్గము విడిచి, మార్గము మరచి తిరిగే మనిషికి రక్షణ కావాలి, వారిని రక్షించుకోవాలి నేను. వేరొక మార్గంలో ఉన్నాడు, అది అపవాది మార్గం. వేరొక మార్గంలో ఉన్నాడు, అది సాతాను మార్గం. ఎప్పటి నుంచి అయ్యా అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మనుషులందరూ వేరు వేరు మార్గాల్లో జీవిస్తూ ఉన్నారు. మార్గం మరిచిపోయి, మార్గం మానేసి తిరుగుతున్నటువంటి మనుషుని నేను నా కుమారుడిగా చెయ్యాలి, మనుషులుగా చెయ్యాలి, దేవుని ప్రజలుగా చెయ్యాలి. ఈ మనుషులందరిని రక్షించుకోవాలి నేను. ఏ మనిషి అయితే మార్గము వదిలి మార్గంలో చెరిపేసుకుని మార్గంలో లేకుండా తిరుగుతున్నాడో ఆ మనుషులందరినీ నేను రక్షించాలి. ఆ మార్గంలో నుంచి, ఆ త్రోవలో నుంచి నేను నా ప్రజలను, అలాగే మనుషులను నిరక్షించుకోవాలి. అందుకని మనుషులందరికీ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరికయ్యా రక్షకుడు? ఎవరయ్యా రక్షకుడు అంటే ఎవరికి ఈయన రక్షకుడు అంటే మనుషులందరికీ రక్షకుడు. ఎందుకు మనుషులకు రక్షకుడుగా మారావంటే, ఒకటి మనుషులందరూ మార్గములో విడిచిరి. ఆదికాండం 6వ అధ్యాయం 11-12 చూద్దాం. ఆదికాండం 6:12. ఆదికాండం 6. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. సమస్త శరీరులు అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, ప్రతి మనిషి, దేవుడు
పరలోకములో నుంచి భూలోకముకు చూస్తే నేను కన్న పిల్లలు, నా ప్రజలు, నా జనులు, మనుషులు, మానవులు ఎలా ఉన్నారయ్యా? వారి కోసం నేను సర్వ సంపదను సమకూర్చాను. నేను ఎన్నుకున్న, కొనుక్కున్న నా ప్రజలు భూలోకములో ఎలా ఉన్నారయ్యో అని దేవుడు పరలోకములో నుంచి భూలోకమంక వంగి చూస్తే మనుషులందరూ సర్వ శరీరులు మానవులందరూ మార్గమును చెరిపి వేసుకొని అన్నమాటది. సర్వ శరీరులు తమ మార్గాలు చెరిపేసుకుంటాం అంటే మళ్ళీ తిరిగి వాడు రావటానికి గుర్తు లేకోకుండా ఎంతగా మానవుడు దిగజారిపోయాడయ్యా అంటే, మనిషి దిగజారిపోయాడంటే వెళ్ళే మార్గము తిరిగి వెళ్ళటానికి వీలు లేకోకుండా, నువ్వు వచ్చిన మార్గము నీ గుర్తులే లేకోకుండా ఆ మార్గం తిరిగి మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళటానికి వీలు లేకుండా నీకోసము దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ మార్గాన్ని మానవుడు చెరిపేసుకున్నాడు. మానవులందరూ మార్గం మారిపోయారు. వారు ఏ మార్గం వెళ్ళారో తిరిగి రావటానికి అవకాశం లేకుండా పోయింది. వారు మార్గాలు మర్చిపోయారు, మార్గం మారిపోయారు. తిరిగి వచ్చే అవకాశం లేదు, ఇక రాలే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, నేను పరలోకములో నుంచి భూలోకం వంక చూశాను. చూస్తే సర్వ శరీరులు, ప్రతి మనుష్యుడు వారి మార్గాలను మార్చేసుకుని చెరిపేసుకుని వారికి ఇష్టమైన మార్గాల్లో సాగిపోతూ వెనక్కి తిరిగి వచ్చే అవకాశం లేకుండా అక్కడుండి కొట్టుకుంటున్నారయ్యా. అది చూశాను నేను. మరి ఆ మనుషులు నా మనుషులు కదా, నా ప్రజలు కదా, నా పిల్లలు కదా, మార్గం మర్చిపోయారయ్యా, మార్గం ఎరగని మార్గం ఉన్నారయ్యా. వారిని రక్షించాలి నేను, తిరిగి వారి క్షేమకర మార్గంలోకి తీసుకురావాలి, నా రాజ్య సంబంధం చేయాలి నేను. ఎవరినయ్యా అంటే మనుష్యులను. ఏమయ్యాడే మనిషి అంటే మార్గము మరిచెను, మార్గము మారెను, మార్గాన్ని మరిచి మార్గంలో మారి చెరిపేసుకొని జీవిస్తున్న ప్రతి మనిషిని నేను వెతకి కనుగొని వారిని రక్షించాలి నేను. రక్షణ కొరకే నేను రక్షకుడుగా భూలోకములో జన్మించాను, భూలోకానికి దిగి వచ్చాను, భూలోకానికి పంపడ్డాను నేను. మనుషులందరూ రక్షణ కోసం, మనుషులందరినీ రక్షించాలని అది దేవుని ప్రణాళిక. క్రిస్మస్ ఆరాధన అంటే నా దేవుడు, నేను మనిషినైతే నా కోసమే ఆయన భూలోకానికి పంపబడ్డాడు, నా కోసమే. నేను మార్గం మారిపోయాను, మార్గం మరిచిపోయాను, వేరొక మార్గం ఉంటున్నాను. నేను ఏ గమ్యం వెళ్ళానో తెలియట్లేదు నాకు. తిరిగి నా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ గమ్యం ఎరగని వారికి, మార్గం మరిచిన వారికి జీవిస్తున్నానంటే అది అక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు పరలోకమున్న నా తండ్రి, ఇదిగో నా ప్రజలు మార్గం మర్చిపోయారు, వెనక్కి రాలేకపోతున్నారు. అందుకే నువ్వు వెళ్ళి ఆ ప్రజలను చేయబట్టుకొని నీకు ఇష్టమైన మార్గంలోకి, అంటే నీవే దేవుడవు, నీవే రక్షకుడవును వారందరూ గ్రహించి గుర్తించి నిన్ను సేవించినట్లుగా నువ్వు వచ్చి వారిని వెనక్కి తీసుకొచ్చి రక్షించయ్యా. ఆ మార్గంలో ఉంటే నశించిపోతారు, ఆ మార్గంలో చెడిపోతారు, ఆ మార్గంలో పాడైపోతారు. అందుకని మార్గము మరచి తిరిగే ప్రతి మనిషిని రక్షించటానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి అవతరించను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు రక్షకుడు. ఎవరికి రక్షకుడు అంటే మనుషులందరినీ రక్షించే రక్షకుడు అని. ఏమయ్యారంటే మనుషులందరూ మార్గము మరిచారు, రెండోది మార్గము మారారు. వీరు తీసుకురావాలి ఇప్పుడు. అందుకని యేసు ప్రభులు వారు ఈ లోకంలోకి పంపబడేను. మరి మార్గం మారిపోయి మార్గం లేకుండా జీవిస్తున్న మనిషికి మార్గం ఏది? వాళ్ళ మార్గంలో మర్చిపోయాడు, మార్గం మారిపోయాడు, వాడికి మార్గం తెలియటం లేదు.
వాడికి మార్గం ఏది ఇప్పుడు? ఏ మార్గంలోకి తిరిగి రావాలి? ఏ మార్గంలోకి తిరిగి ఎక్కడ బయలుదేరావో అక్కడ రావటానికి నీకు మార్గం ఏది? నువ్వేం చేసావంటే వెళుతూనే నీ మార్గాన్ని చెరిపేసుకున్నావు. నువ్వు తిరిగి వచ్చే అవకాశం దారి కలపట్లు లెక్క. అందుకని అన్నాడు, నేనే మార్గము. మర్చిపోయావే మార్గాన్ని నేను గుర్తు చేస్తా. నేను వెతుకుతున్నాను, నేను కనుక్కుంటున్నాను, నిన్ను తీసుకొసుకుంటానని చెప్పి నీ మార్గం మరిచి నిన్ను సరైన మార్గంలోకి తీసుకురావటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలోకి వచ్చాడండి. అది క్రిస్మస్. ఇప్పుడు గ్రహించాలి మనం. మరి నాకు నేను మార్గం మర్చిపోయా, మార్గంలో వేరైపోయా. నన్ను మార్గం సరైన మార్గంలో నడపటాకే యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి ఆయన నా రక్షకుడు, నన్ను రక్షించాడానికి వచ్చాడు. మానవుని యొక్క రక్షకుడు. నేను మనిషిని, నేను మానవుణ్ణి, నేను శరీర సంబంధిని అని చెప్పి గ్రహించేనే క్రిస్మస్ ధ్యాన కూడిక, ఆరాధన. అది లేకుండా నీ ఆ మార్గంలో ఉండి మార్గం మర్చిపోయి నీ మార్గం ఏంటి అర్థం కాక ఉంటే యేసు ప్రభుల వారిని సేవిస్తే అది కరెక్ట్ అనే విషయం కాదు. అదే 2వ అధ్యాయం 4 చూద్దాం. 1 తిమోతి పత్రిక 2:4 చూద్దాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగిన వారే ఉండాలని అది ఆయన ప్రణాళిక. మనుషులు మార్గం మారిపోయాడు, తెలియటం లేదు. ఆ మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షించబడాలి, రక్షించాలి నేను. అది నా ఉద్దేశం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవము జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని ఇచ్చేస్తున్నాను నేను, ఇష్టపడుతున్నాను నేను. ఏ మనిషి అయ్యో మార్గం మర్చిపోయి మార్గం వెళ్ళిపోయి మార్గం మారిపోయి తిరుగుతున్న మనుషులకి దేవుడు అన్నాడు, అదిగో మనుషుడు మార్గము మర్చిపోయాడు, మార్గాన్ని మారిపోయాడు, మార్గమే లేకుండా ఉన్నాడు. ఆ మనుషులందరూ రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామాన్ని ఎరిగిన వారుగా ఉంటూ మనుషులందరూ రక్షణ పొంది రక్షించబడి సత్యమును గూర్చిన అనుభవము జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. అందుకే వచ్చాను నేను. నాకు ఇష్టమయ్యా, నాకు ఇష్టం. ఏది ఇష్టం అంటే మనుషులందరూ రక్షించబడాలి అనేది నాకు ఇష్టం. సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యం గ్రహించేవారుగా ఉండాలి. అందుకే నేను శరీరధారిగా వచ్చానని లేఖనాల్లో రాయబడి ఉంది. అందుకని మనుషులు ఏం గ్రహించాలంటే యేసు ప్రభుల వారు ఎవరికి రక్షణ అంటే, ఒకటి మనుషులందరికీ రక్షకుడు. మనిషికి ఎందుకు రక్షణ అవసరమంటే, ఒకటి మార్గం మారాడు, మార్గం మలిచాడు. రెండోది మందలో నుంచి వేరయ్యాడట. ఎందుకయ్యా మనిషికి మనిషే రక్షించబడాలి, మనిషి రక్షించుకోవాలి వచ్చాడా ఆయన అంటే, ఒకటేమో మార్గము మారాడు, మర్చిపోయాడు. రెండోది మనుషులందరూ మందల్లో నుంచి వేరించబడ్డట. మందలో నుంచి వేరించేట మనిషికి రక్షించాలి. నేను మనుషులందరినీ మందగాను, సమాజముగాను, సంఘముగాను ఏర్పాటు చేశా. పాత నిబంధన అంటాడు, ఐగుప్తులో నుంచి నా ప్రజలను బయటికి తెచ్చినాను, మందగా సమకూర్చారు అన్నాడు. ఐగుప్తులో నుంచి నా ప్రజలందరినీ నేను నడిపించి సమకూర్చి మందగా చేశాను నేను అన్నాడు. మరి ఆ ఐగుప్తు లోకములో నుంచి ప్రతి మనిషిని ఆయన కనుగొని తెచ్చి మందగా సమకూర్చేటువంటి మంద ఏమైందయ్యా? ఆయన నిన్ను మందగా చేయటానికి, మందగా సమకూర్చుకోవటానికి దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఐగుప్తులో నీవు 430 సంవత్సరాలు బానిసలుగా, అక్కడే బందీలుగా, అక్కడే కష్టాల్లో ఉంటే నిన్ను ప్రేమించిన దేవుడు ఆ బంధకంలో నుంచి, ఆ కష్టంలో నుంచి, అక్కడి నుంచి నిన్ను తెచ్చి శ్రేష్టమైన మార్గంలో పెట్టి ఒక మందగా సమకూర్చి, ఇక్కడ ఉండండి, ఇక్కడ తినండి,
మీకోసం నేను అన్ని సమకూరుస్తున్నాను, మీరందరూ నా ప్రజలు, నా మనుషులు, నా పిల్లలు, మీరు నా సొత్తుగా ఉండండి, నాలాగే ఉండండి, నా కోసం జీవించండి అని చెప్పి మనుషులందరినీ మందగా ఒకే చోట చేసి ఆయన మంద కాపరిగా ఉండి, ఆయన మందకు ప్రధాన కాపరిగా ఉండి నిన్ను అనుక్షణము ఆదరిస్తూ, పెంచుతూ, పోషిస్తూ, సంరక్షిస్తుంటే ఈ మనుషులు మందలో నుంచి వేరయ్యను, మందలో నుంచి వేరైపోయాను. ఎఫ్రాయిము, నీవు ఈ మందలో నుంచి వేరే ఒకటి కారణం ఏమిటయ్యా అన్నాడు దేవుడు. ఎఫ్రాయిము, నేను నిన్ను మందగా చేశా కదా, ఈ మంద అన్నది శ్రేష్టమైనది కదా, ఈ శ్రేష్టమైన మందరం ఉండాలి కదా నువ్వు అంటే దేవుని ప్రజలతో ఉండాలి కదా, దేవునితో ఉండాలి కదా. నా ప్రజా మీరు, నా మనుషులు మీరు, వీళ్ళందరూ శ్రేష్టమైన మనుషులు చేశాను నేను, శ్రేష్టమైన సంఘం చేశాను నేను, నాతో కదా ఉండాల్సిందయ్యా నువ్వు. ఎఫ్రాయిమా, ఎందుకు నీవు మందం నుంచి బయటికి వేరైపోయావయ్యా అన్నాడు. అందుకు ఆయన చెప్పాడు, నేను మందలో నుంచి వేరైపోవటానికి ఒక కారణం చెప్పాడా, నా కారణం అంటే నా సహవాసం అన్నాడు ఎఫ్రాయిము. నా సహవాసం నన్ను మందలో నుంచి వేరు చేసిందయ్యా. ఎక్కడికి వెళ్ళిపోయావంటే అన్యాచారం ఆచరించి పరిశుద్ధుడు అని నేను, పరిశుద్ధ దేవుడు పిల్లవాడు నేను ఆ పరిశుద్ధను విడిచిపెట్టేసి పరిశుద్ధ జీవితాన్ని మానేసి నా సహవాసాన్ని బట్టి నేను అన్యాచారంలోకి వెళ్ళిపోయానయ్యో, మారిపోయానయ్యో అంటే ఆయన అన్నాడు, నిన్ను కనుగొనివాడను నేనే, నిన్ను కనుగొనివాడను నేనే. మందలో నుంచి వేరైపోయి మందకారి మందలోనే ఉంటూ అన్ని జనాంగంలో ఉంటూ నువ్వు ప్రశ్నలు చేసుకుని పాడైపోయావు కదా, నిన్ను రక్షించడానికి నేను వచ్చా. నిన్ను తిరిగి మరల మందలోకి చేర్చాలి. మందలో చేర్చమంటే రా అంటే వచ్చేది కదా, అది మందలో నుంచి వేరైపోయిన ఎఫ్రాయిము రా అంటే వచ్చేవాడు కాదు. అందుకని ఆయనే స్వయముగా యేసు ప్రభుల వారే నరుడుగా, నరవతారిగా, శరీరధారిగా భూలోకానికి జన్మించి భూలోక దిగివచ్చి ఏ మందలో నుంచి అయితే వేరైపోయిందో, ఏ ఒక మనుషుడు మందలో నుంచి వేరైపోయాడో ఆ మనుషుని వెతికి కనుగొన్నాను నేను. కనుగొని ఆ మందలో నుంచి, అన్యాచారములో నుంచి, లోకములో నుంచి, లేక ఆ తృణ స్థలములో నుంచి నేను భుజం చేసుకొని రక్షించుకోవటానికే నేను మనుషుల రక్షకుడుగా. అంటే ఏ మనిషి అయితే మందలో నుంచి వేరయ్యాడో ఆ మనిషిని రక్షించడానికి రక్షకుడుగా నేను భూలోకములోకి వచ్చాను. అది ప్రణాళిక, అది క్రిస్మస్ ఆరాధన. నేను వేరైపోయి మందలో నుంచి, పరిశుద్ధ మందలో నుంచి, పరిశుద్ధ దేవుని సహవాసంలో నుంచి తిరిగి మన లోకంలోకి వెళ్ళిపోయా, పాపంలో పడిపోయా, లోక సంబంధిగా అయిపోయాను నేను. ఒకప్పుడు పరిశుద్ధ మందం నేను, ఒకప్పుడు పరిశుద్ధ సమూహాన్ని నేను. ఇప్పుడు మందలో నుంచి వేరైపోయా, మందలో నుంచి మారిపోయా. ఎందుకు వెళ్ళిపోయావంటే ఒకటి సహవాసం, రెండు అధికారం అట. ఏంటయ్యా మందలోంచి ఎందుకు వెళ్ళిపోయావంటే నాకు అధికారం లేదా సర్వాధికారం కోల్పోయాడట ఆయన. అందుకని మనుషులు మందలో ఉండలేకపోతున్నారు. మందలో నుంచి వేరైపోయిన మనుషులందరినీ నా దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను వెతికి కనుగొని రక్షించుకోవటానికి రక్షకుడుగా ఆయన భూలోకులకి అవతరించెను, దిగివచ్చను. ఆయన పేరు రక్షకుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన పేరు రక్షకుడు. ఎవరికి రక్షకుడు అంటే మనుషులందరికీ రక్షకుడు. ఎందుకంటే మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవం, జ్ఞానము కలిగిన వారై ఉండి నాతోనే ఉండాలి. అందుకోసం మందులో నుంచి వేరైపోయిన ప్రతి మనిషిని వెతికి కనుగొని వారి కోసం వెతికి కనుగొనటానికే, తీసుకురావటానికే, రక్షించుకోవటానికే రక్షకుడుగా నేను పుట్టా. మరి నువ్వు మందులో వేరైపోయి లోకంలోనే ఉంటా,
మనలో నుంచి వేరైపోయి లోక సంబంధిగా ఉంటా, నా కొరకే వచ్చాడు యేసయ్య, నా కోసం పుట్టాడు యేసయ్య, నా దేవుడని ఎరిగిన వారికి వండుకోకుండా ఆ మందులోంచి వేరైపోయి లోక సంబంధంగా ఉండి దేవుని ఆరాధన చేస్తే ఒకవేళ మందులోంచి వేరైపోయావు నీవు, అయ్యా యేసయ్యా యేసయ్యా అంటున్నావు అనుకుందాం. అన్నట్టే నేను ఉన్నానయ్యా, ఎప్పుడన్నాడు నేను ఉన్నానయ్యా, నేను సమకూర్చేది నేనని చెప్పాడు అభిప్రాయంతో. అలా నిన్ను కూడా చేపెట్టి పట్టుకుని పైకి తేవటానికి యేసుప్రభు బయటకు వచ్చుంటే నువ్వేం చేయాలా, నేనేం చేయాలా, మనందరం ఏం చేయాలా అంటే యేసుప్రభుని కేక వేసేవారుగా ఉండాలి. అదే క్రిస్మస్ అని ఉంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు రక్షకుడు. ఎవరికి రక్షకుడు అంటే ఒకటి మనుషులందరినీ రక్షించబడాలి. ఆ మనుషులు ఏమయ్యారంటే ఒకటి మార్గాన్ని మారిపోయారు, వేరైపోయారు. రెండు మందలో నుంచి వేరు చేయబడ్డారు, వేరైపోవటానికి కారణం ఏంటి అంటే స్వయంకృత అపరాధం, అహంకారం. నేను ప్రత్యేకంగా ఉండాలి, నేను ప్రత్యేక పేరు కలిగి ఉండాలి, నా గుర్తింపు ఉండాలి అని మనుషుడు మందలోంచి వేరైపోతే మందలోంచి వేరైపోయి లోకములో పాపములో నశించిపోతున్నారు. ఆ మందలో నుంచి తిరిగి నిన్ను సమకూర్చి సంపూర్ణ విశ్వాసం చేయాలని ఆయన కోరిక లోకి వచ్చాడు. మూడోది టైం అయిపోతుంది. మూడోది అంటే ఆయన మహిమను పోగొట్టుకున్న మనుషుడట. ఒకటేమో మార్గం నుంచి వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు. రెండేమో మందలో నుంచి వేరైపోయాడు. మూడోది మహిమలో నుంచి వేరైపోయాడట. ఇక్కడే మనం చాలాసేపు ఉండాలి. మనం మహిమలో నుంచి వేరైపోయాడు, మహిమను పోగొట్టుకున్నాడు. ప్రతి మనిషి దేవుని మహిమతో నింపబడను. నేను మాట్లాడే మనం ఏం మాట్లాడు, మంటి ఘట్టముల్లో మహిమైశ్వర్యం ఉందట. ప్రతి మనుష్యుడు దేవుని మహిమతో నింపబడ్డాడు. ఇప్పుడు ఏమైపోయే మనిషి అంటే దేవుడు నీకు ఇచ్చిన మహిమను కోల్పోయావు, నువ్వు మహిమైశ్వర్యం పోగొట్టుకున్నావు, నువ్వు దేవుని మహిమ పోయింది. ఎందుకు పోగొట్టుకున్నావయ్యా మహిమను? నిన్ను మహిమతో నింపే కదా, మహిమ స్వరూపుగా చేస్తే కదా, నా కుమారుడు కదా, నాలాగే ఉండాలని నేను నిన్ను పరిపూర్ణ మహిమతో నింపాను, నేను మహిమైశ్వర్యంతో నింపాను, నేను నా మహిమనికి ఇచ్చాను. నేను ఎందుకు ఆ మహిమను పోగొట్టుకున్నావయ్యా అంటే ఒక వ్యక్తి అపవాదితో ముచ్చట చేస్తే మాట్లాడితే మహిమ కోల్పోయాడని రాయబడింది బైబిల్లో. అలా మహిమను పోగొట్టుకున్న వారు బైబిల్ మొత్తం తిరిగేస్తే 172 మంది పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు మహిమను స్వయంకృత అపరాధం చేత ఇష్టపూర్వకంగా దేవుడు నీకు ఇచ్చిన మహిమ స్వరూపాన్ని, మహిమ స్వభావాన్ని పోగొట్టుకున్నటువంటి వారు 100 పైబడి ఉన్నారు. ఎందుకు పోయారయ్యా వాళ్ళ మహిమను పోగొట్టుకున్నారంటే వారందరూ దేవుని కంటే తన్ను హెచ్చుగా ఆలోచన చేసి దేవుని కంటే గొప్పగా ఉందో తలంచి వారికి దేవుడు ఇచ్చిన మహిమను పోగొట్టుకున్నారు, కోల్పోయారు. మహిమను పోగొట్టుకుని మహిమను పోగొట్టుకుని మహిమ లేక పిచ్చవాళ్ళ తిరుగుతున్న మనిషిని యేసయ్య చూశాట. అయ్యో నేను ఇచ్చే మహిమను పోగొట్టుకున్నారు, మహిమ పోయింది, మహిమ లేని మనుషులు జీవిస్తున్నాడు. తిరిగి నేను ఈ మనుషులందరినీ నేను మహిమ స్వరూపులుగా చేయాలి, నా మహిమతో నింపాలి. నేను ఎలా అంటే అక్కడి నుంచి నేను వారిని మళ్ళా తీసుకురావాలి అని నేనే స్వయంగా వచ్చి ఏ మనిషి అయితే నా మహిమను పోగొట్టుకున్నాడు ఆ మనిషిని వెతకి కనుగొని తెచ్చి ఆ వ్యక్తికి నేను సంపూర్ణ మహిమైశ్వర్యంతో నింపటానికి నా దేవుడు నీకోసం పరలోక మహిమను వైభవాన్ని విడిచి నరుడుగా నరవతారిగా ఈ లోకములో కన్య మరియ గర్భములో జన్మించాడు, భూలోకానికి పంపబడ్డాడు. ఆయన పేరు యేసు. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం. మా గరుడమైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవ, నీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నానయ్యా. ఇదే కాలములో ఎవరికి రక్షకుడు అంటే మనుషులందరికీ రక్షకుడు, మనుషులందరూ రక్షించుకోవటానికే మీరు
రక్షకునిగా భూలోకములో జన్మించాడు ప్రభువా. అది మేము గ్రహించుకొని మీలో జీవించే భాగ్యము దయచేయండి. నేను మందలోంచి వేరైపోయానయ్యా, మహిమలోంచి వేరైపోయానయ్యా, మార్గులు వేరైపోయానయ్యా, నన్ను వెతకండి, కనుగొని ప్రభువా అని ఎవరికి వారు ఇష్టపూర్వకంగా ప్రార్థించేవారుగా సహాయం చేయండి. ఉదయ కాలంలో ఈ స్థలములో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. యవనస్తులు, చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, అనేక మంది స్థలం ప్రభు, ప్రతి బిడ్డను మీరు దీవించండి. మంచి ఆయుషారోగ్యాలతో నింపండి, నీ కృపా క్షేమాలతో నింపండి. ఈ రోజంతా బిడ్డలందరినీ మీ నామంలో బలపరిచి వారికి అవసరాలు తీర్చండి, సహాయం చేయండి. నా సంఘాన్ని మీరు దీవించండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. గొప్ప చెయ్యి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మీ నామలు మంచి పంటలు కూర్చుకోవడానికి సహాయం చేయండి. కష్టపడి పనిచేస్తున్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్నివ్వండి, శక్తులు ఇవ్వండి. రోజంతా ప్రతి బిడ్డను మీ నామంలో కాచి కాపాడి దీవించి మీ సేవకు వాడుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.